మన ఇండియాలో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చూస్తే ప్రతిసారి ఒకే పేరు వినిపిస్తుంది, అడాని. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ అండ్ డేటా సెంటర్స్, ఇలా కంట్రీలో ఉన్న ప్రతి సెక్టార్లో అడాని గ్రూప్స్ ప్రజెన్స్ పెరిగిపోయింది. ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్: ప్రైవేటైజేషన్ చేయడం మంచిదే అనుకుందాం. మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అన్ని కొన్ని కంపెనీస్ చేతుల్లో కాన్సన్ట్రేట్ అవ్వడం కరెక్టేనా? ఒకవేళ రేపు ఆ కంపెనీకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, లేదా డెప్ట్ క్రైసిస్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆ ఇంపాక్ట్ ఆ కంపెనీ మీదే ఉంటుందా? లేదా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ నెట్వర్క్ అండ్ సప్లై చైన్ మీద కూడా పడుతుందా? మరి గవర్నమెంట్ ఇలాంటి రిస్క్ని కన్సిడర్ చేస్తుందా? లేదా మన అటెన్షన్లో లేని వేరే స్టోరీ ఏమైనా ఉందా? మన అపోజిషన్ పార్టీస్ అన్నట్టు గవర్నమెంట్ అడానికి ఫేవర్గా ఉందా? ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది 2016లో. 2016లో అడాని గ్రూప్స్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్లోకి ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసింది. అప్పట్లో డిఫెన్స్ టెండర్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉండేది, అదే ప్రియర్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ ఫీల్డ్లో ముందుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ట్రాక్ రికార్డ్ ఉండాలి, ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో పనిచేసి ఉండాలి. అడాని గ్రూప్స్ డ్రోన్ రిలేటెడ్ ఆపర్చునిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ట్రై చేసిన ఆ సెక్టార్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అందులోకి ఎంట్రీ డిఫికల్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ లేకుంటే ఆపర్చునిటీ లేదు. అలా 2016లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లోకి ఎంట్రీ రోడ్ బ్లాక్ అయింది. కానీ 2 years తర్వాత అదే అడాని గ్రూప్స్ ఒక మ్యాసివ్ గవర్నమెంట్ సెక్టర్లోకి ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసింది. అదే ఇండియాలో 6 మేజర్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ చెప్పిన ఆబ్జెక్టివ్ ఏంటి? ట్యాక్స్ పేయర్స్ మనీ వాడకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఎయిర్పోర్ట్స్ వరల్డ్ క్లాస్ లెవెల్లో డెవలప్ చేయాలి. ఐడియా వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ బిడ్డింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు గవర్నమెంట్ ఒక మేజర్ పాలసీ చేంజ్ చేసింది. ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉండాలనే కాన్సెప్ట్ని రిమూవ్ చేసింది. ముందు ఎక్స్పీరియన్స్ లేని కంపెనీస్కి ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయడం కష్టమని అనుకునే గవర్నమెంటే కొత్త రూల్ ప్రకారం ఎవరైతే గవర్నమెంట్కి పీపీఎఫ్ అంటే పర్ ప్యాసింజర్ ఫీస్ ఎక్కువగా గవర్నమెంట్కి ఇస్తారో వాళ్ళే ఈ టెండర్ని గెలుచుకుంటారు అనే కాన్సెప్ట్ని తెచ్చింది. ఫైనల్ బిడ్డింగ్ జరిగింది, రిజల్ట్స్ వచ్చాయి. కానీ గ్రూప్స్ 1 కాదు 2 కాదు, డైరెక్ట్గా 6 ఎయిర్పోర్ట్స్ని బిడ్లో గెలిచింది. అహ్మదాబాద్, లక్నో, జైపూర్, మంగళూరు, గువాహటి, తిరువనంతపురం. కానీ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఒక కంపెనీకి అన్ని ఎయిర్పోర్ట్స్ ఇవ్వకుండా లిమిట్ పెట్టాలని సజెస్ట్ చేసింది. రిస్క్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చింది. నీతి ఆయోగ్ కూడా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ గురించి కాన్సన్ట్రేట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ లోపల కూడా కొంతమంది అఫీషియల్స్ క్వశ్చన్స్ రైజ్ చేశారు, కానీ ఫైనల్ డెసిషన్లో ఆ రికమెండేషన్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్: అడాని గ్రూప్స్ ఎయిర్పోర్ట్స్ మేనేజ్ చేయడానికి క్రియేట్ చేసిన కంపెనీ ఎయిర్పోర్ట్స్ బిడ్ గెలిచినాక ఇన్కార్పొరేట్ అయింది. అంటే ముందు ఎయిర్పోర్ట్స్ గెలిచారు, దాని తర్వాత డెడికేటెడ్ ఎయిర్పోర్ట్ కంపెనీ క్రియేట్ చేశారు. ఇది ఇల్లీగల్ అని కాదు. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ రిమూవ్ అయ్యాక అన్ని 6 ఎయిర్పోర్ట్స్ ఒకే గ్రూప్ గెలవడం, తర్వాత ఎయిర్పోర్ట్ కంపెనీ క్రియేట్ అవ్వడం, ఇలాంటి అన్ని కలిపి చూసాక క్వశ్చన్స్ రైజ్ చేయడం కరెక్టే. ప్రైవేటైజేషన్ ప్రాబ్లం కాదు. ప్రైవేటైజేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీస్ ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరుగుతుంది, గవర్నమెంట్ కి బర్డెన్ తగ్గుతుంది. కానీ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ గురించి కాదు, క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ గురించి. ఎగ్జాంపుల్ తీసుకుంటే కాలిఫోర్నియాలో జరిగిన ఎలక్ట్రిక్ క్రైసిస్ గురించి చూద్దాం. అక్కడ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ సెక్టార్స్ ని రీఫార్మ్ చేసి ప్రైవేట్ కంపెనీ రోల్స్ ని పెంచింది. కాంపిటీషన్ పెరిగితే ఎలక్ట్రిసిటీ రేట్స్ తగ్గుతాయి అండ్ సర్వీస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పబ్లిక్ కి బెనిఫిట్ ఉంటుంది అని అనుకున్నారు. థియరీలో అది బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది, సప్లై దానికి సరిపోలేదు. డిమాండ్ నాట్ ఈక్వల్స్ టు సప్లై ఈజ్ ఈక్వల్ టు షార్టేజ్. రిజల్ట్ ఏంటి? ఎలక్ట్రిసిటీ రేట్స్ భారీగా పెరిగాయి. కొన్ని ఏరియాస్ లో పవర్ షార్టేజ్ వచ్చింది. ఒకవైపు ఎలక్ట్రిసిటీ సరిగా దొరకలేదు, ఇంకోవైపు బిల్స్ పెరిగిపోయాయి. ఫైనల్ గా సిచ్యువేషన్ అంతా సీరియస్ అయ్యి గవర్నమెంట్ ఇంటర్వెన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నేను ఇండియాలో ఎయిర్పోర్ట్స్ కి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పట్లేదు, కానీ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది. కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ లో కాంపిటీషన్స్, రెగ్యులేషన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పోర్ట్స్ ఒక సైడ్, ఎయిర్పోర్ట్స్ ఒక సైడ్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్స్ ఒక సైడ్, గ్రీన్ ఎనర్జీ ఒక సైడ్, ఇలా స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కొన్ని కార్పొరేట్ గ్రూప్ చేతిలో పెట్టడం లాంగ్ టర్మ్ లో సేఫేనా? రేపటి రోజు ఆ కంపెనీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంపాక్ట్ షేర్ హోల్డర్స్ మీద మాత్రమే ఉంటుందా, లేదా మన ఎకానమీ మీద కూడా పడుతుందా? గవర్నమెంట్ కాంపిటీషన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? రిస్క్ కాన్సన్ట్రేషన్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇవి అలిగేషన్స్ కాదు, ఇవి క్వశ్చన్స్. ఎందుకంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఆర్డినరీ బిజినెస్ కాదు, ఇట్స్ నేషన్స్ బ్యాక్ బోన్. ట్యాక్స్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ని మార్చింది, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ రిమూవ్ చేసింది, ఇంటర్నల్ అబ్జెక్షన్స్ వచ్చాయి. అడాని అన్ని 6 ఎయిర్పోర్ట్స్ గెలిచింది. ఇవి డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్. కానీ ఈ చేంజెస్ ఒక కంపెనీని ఫేవర్ చేయడానికి జరిగాయని చెప్పడం ఇప్పటివరకు లీగల్ గా ప్రూవ్ అవ్వలేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్రైవేటైజేషన్ ఇండియాకి మంచిదా, లేదా స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉండాలా? కామెంట్స్లో చెప్పండి. జై హింద్, జై భారత్.